అయితే డాక్టర్ గారు చాలామంది ఇది కాకుండా నడుస్తూ ఉంటే ఈ టిక్ టిక్ సౌండ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో, దానికి అది ఎందుకు వస్తుంది? దానికి కూడా మన దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? సో అగైన్ జాయింట్ స్టిఫ్నెస్ ఆర్ ఉంటే వాళ్ళకి సైనోవియంలో హ్మ్. సక్రీషన్ తక్కువ అవడం వల్ల హ్మ్. ఆర్ స్మూత్నెస్ లేకపోవడం హ్మ్. ఆర్ లిగమెంట్స్ అయినా టైట్నెస్ కానీ హ్మ్. స్టిఫ్నెస్ ఉంటే హ్మ్. సడన్గా అట్లాగా పాపప్స్ కానీ పెయిన్ వస్తూ ఉంటుంది. హ్మ్. బట్ వాళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే హ్మ్. ఎనీ నీ జాయింట్లో సౌండ్ వచ్చినా పెయిన్ వచ్చినా హ్మ్. అసలు రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వస్తుంది, వయసు రీత్యా వచ్చిందా ఆర్ సడన్గా ఆన్సెట్ వచ్చిందా. హ్మ్. ఒకవేళ సడన్గా వస్తే ఇట్స్ అన్ అక్యూట్ థింగ్. రెస్ట్ అండ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, ఫిజియోథెరపీ, ఐసింగ్తోని సరిపోతుంది. వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉంది, లైఫ్ స్టైల్ సరిగా లేదు అంటే వాళ్ళకి ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్ చేయడం, నీ జాయింట్లో క్వాడ్రిసెప్స్ కానీ హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ప్రిస్క్రైబ్ చేయడం, అండ్ వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ కొంచెం రిడక్షన్ చేసుకుంటే వాళ్ళకి ఈ రిజల్ట్ కూడా ఇంకా బెటర్గా ఉంటుంది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ అనేది చేయొచ్చా? యా, డెఫినెట్లీ వాకింగ్ ఈజ్ గుడ్ అండి. అంటే వాకింగ్ చేస్తుంటే మనకి ఆటోమేటిక్గానే మజిల్స్ అనేవి స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటాయి అండ్ జాయింట్కి కావాల్సిన సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. బట్ వాకింగ్ అనేది అవర్స్ టుగెదర్ కాకుండా రెస్ట్రిక్టెడ్ టు మినిట్స్, లైక్ 1 అవర్కి 10-15 మినిట్స్ వాకింగ్ చేయడం, మళ్ళీ ఒక 2 అవర్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ 10-15 మినిట్స్ వాకింగ్ చేస్తుంటే వాళ్ళకి ఓవరాల్గా పర్ డే ఒక 1 అవర్ వాకింగ్ అవుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వీటితో పాటు స్ట్రెంథనింగ్ కూడా బాగా అవుతుంది. ఓకే, కానీ ఫీమేల్లోనే ఎక్కువగా చూస్తామా మోకాలు నొప్పులు అనేవి? సో ఫీమేల్స్లోనే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. సో మల్టీ టాస్కింగ్ ఉంటారు ఆడవాళ్ళందరూ, అంటే ఇంట్లో పని బయట పని రెండు చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి అందుకే అడిషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువగా సేపు నుంచుని వంట చేయడము, కింద కూర్చుని తుడవడము కానీ, అన్ని అంట్లు పనులు కానీ అన్నీ చేయడం, వీటితో పాటు టీచింగ్ జాబ్ ఉంటుంది చాలా మందికి, ఆర్ ఎక్కువసేపు నుంచునే జాబ్ కూడా ఉండొచ్చు. అండ్ మజిల్ వీక్నెస్ కూడా ఉంటుంది. సో మజిల్ వీక్నెస్ అంటే అదేం అట్లేం కాకుండా స్ట్రెంథనింగ్ తక్కువ ఉంటుంది. మేల్స్లో కంపారిటివ్ ఫీమేల్స్లో చూసుకుంటే మజిల్ స్ట్రెంథనింగ్ తక్కువ ఉంటుంది. అండ్ కాల్షియం అండ్ వైటమిన్ డి ఆర్ న్యూట్రిషన్ ఇంటేక్ కూడా తక్కువ ఉంటుంది. సో వీటి వల్ల కూడా ఫీమేల్స్కి ఎక్కువ ప్రోన్ అవుతూ ఉంటారు. అసలు మోకాలు నొప్పులు రాకూడదు అంటే జాగ్రత్తలు ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 ఇయర్స్ వచ్చినాయనుకోండి, వాళ్ళు 50 ఇయర్స్కి ఎలా ఉండాలో ఒక మైండ్ సెట్ వాళ్ళకి రావాలి. సో వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ చూసుకోవడం, వీక్లీ వన్స్ లోవర్ లెగ్స్ కానీ ఆర్ థై మజిల్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, అండ్ ప్రివెంటివ్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చేసుకోవడం, లైక్ మన ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులు లైక్ పసుపు అంటాము, పసుపు విత్ బ్లాక్ పెప్పర్ వాటర్లో తీసుకోవడం. సో వీటి వల్ల కూడా జాయింట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, అరుగుదల తగ్గుతుంది. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కానీ వెస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ వాళ్ళ సైన్స్ ఎవిడెన్స్ ప్రకారం పసుపు ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐబుప్రూఫిన్ అన్న ఒక ఎవిడెన్స్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఐబుప్రూఫిన్ అంటే ఇట్స్ అ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్. సో పసుపు అనేది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో జాయింట్లో ఉన్న వాపులను తగ్గిస్తుంది అండ్ బాగా చురుగ్గా మనం బాడీని యాక్టివేట్ చేస్తుంది. అండ్ వీటితో పాటు కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాగా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఒమేగా 3 తక్కువ బాడీలో ఉందనుకోండి, జాయింట్లో ఇన్ఫ్లమేషన్స్ ఫామ్ అయితే, నర్వ్ డ్యామేజ్ ఉంటాయి, జాయింట్లో కార్టిలేజ్ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సో డైటరీ విధంగా చూసుకోవాలి, లైఫ్ స్టైల్లో మన ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ టైం ఇవ్వాలి. అట్లీస్ట్ 30 మినిట్స్ ఏ డే 5 days ఇన్ అ వీక్, అదైతే కంపల్సరీగా చేసుకోవాలి. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అట్లీస్ట్ 5 kgs తగ్గారనుకోండి, మీకు ఆల్మోస్ట్ 30-40% పెయిన్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఒక 30-40 ఇయర్స్ నుంచే ఒక ఫ్యూచరిస్టిక్గా ఆలోచించుకుని మనం లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకుంటే ఎటువంటి నొప్పులు రావు. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో మోకాలు నొప్పుల సమస్య అనేది చాలా పెద్ద సమస్య, ఇబ్బంది పడుతూ ఉన్నారు. సర్జరీ అయినా కానీ మళ్ళీ మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు. ఒకసారి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.